హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి. అలానే కిందటి వారం ఎవ్రీ వీక్ వీడియో వస్తుందని ఎంతోమంది వెయిట్ చేసి ఉంటారండి. సారీ, ఎవరేమనుకోవద్దు. ఎందుకంటే కిందటి వారం తుఫాను అదేవిధంగా వర్క్ ఉండడం వల్ల వీడియో కుదరలేదండి. మీకు తెలిసిందే కదా, ఎవ్రీ వీక్ నేను మేడ మీద టెర్రస్ మీద చేస్తాను. సో వర్షం పడితే వీడియో రికార్డ్ చేయడం అవ్వదన్నమాట. సో అందువల్లే చేయడం కుదరలేదు. సో కిందటి వీక్ వచ్చిన కామెంట్లు, ఈ వీక్ వచ్చిన కామెంట్లు అన్నీ కలిపి ఈ వీక్ కొంచెం లెంత్ అయినా పర్లేదు, కొంచెం క్లారిటీగా వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు కూడా ఎండ్ వరకు చూసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే 100K మైల్ స్టోన్కి చాలా దగ్గరలో ఉన్నానండి. సో తప్పకుండా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడే కంటెంటే చేస్తున్నాను, కానీ నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, అదేవిధంగా లైక్ కూడా చేయట్లేదు. మీరు కొట్టే ఒక లైక్ తప్పకుండా నా వీడియో కొంచెం బూస్టప్ అవుతుందన్నమాట. ఇంకా నెక్స్ట్ వీక్ నేను ఇంకా బాగా చేయాలనే ఉత్సాహం పెరుగుద్ది అనమాట. సో అందుకే తప్పకుండా వీడియోకి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టే వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడతాయి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఎవ్రీ వీక్లో మనం ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, హాయ్ మను, గ్రౌండ్ ఫ్లోర్ మెటీరియల్ కాంట్రాక్ట్ ఇస్తే స్లాబ్ కొలుస్తారా ఆర్ టోటల్ పిల్త్ కొలుస్తారా? స్లాబ్ కొలిస్తే కాంపౌండ్ వాల్ అండ్ వాటర్ సంప్కి సపరేట్ ఛార్జెస్ చేస్తారని అడుగుతున్నారు. సో తప్పకుండా చేస్తారన్న. అంటే ఇది అన్ని దగ్గరలో కాదన్న. ఎగ్జాంపుల్, కొంతమందికి ల్యాండ్ అనేది తక్కువగా ఉంటుంది, అంటే 150 గజాలు ఉందనుకోండి, ఆ 150 గజాలు కన్స్ట్రక్షన్ చేస్తారు. సో అటువంటి దగ్గర ఏంటంటే సందులు కానీ అదేవిధంగా సెట్ బ్యాక్ ఎక్కువ కానీ ఉంచడం కుదరదనమాట. సో మొత్తం స్లాబ్ ఏరియా కౌంటింగ్ అయిపోతుంది, అంటే మొత్తం స్లాబ్ వేసేస్తారు, సైట్ చుట్టూ ఒక అరడిగే వదులుతారనమాట. సో అటువంటి దగ్గర ల్యాండ్ కొలుస్తారనమాట. ఓకేనన్నా? అలా కాకుండా ఎక్కువ స్థలం, అంటే ఒక 200 గజాలు 300 గజాలు ఇంకా అంతకన్నా ఎక్కువ స్థలం ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే సెంటర్లో, అంటే వాళ్ళకుండే సెంటర్లో నైరుతి పక్క ఒక హౌస్ ప్లాన్ చేసుకుంటారు. సో మిగిలిన ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియా అంతా కూడా కాంపౌండ్ వాళ్ళు, ప్రహరీ, అదేవిధంగా ఎంట్రన్స్ గేటు, పార్కింగ్ టైల్స్ ఇవన్నీ రెడీ చేసుకుంటారు అనమాట. సో అటువంటి దగ్గర మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు మన స్లాబ్ ఏరియా కౌంటింగ్ వేరే ఉంటుంది, అదేవిధంగా కాంపౌండ్ ఏరియా ఎంత ఉందో అది వేరే కౌంటింగ్ ఉంటుంది. కానీ స్లాబ్ వరకు, అంటే స్లాబ్ ఏరియా వరకు కాంపౌండ్ వాల్ కౌంటింగ్ చేశాక ఎక్స్ట్రా కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో ఆ కాంపౌండ్ వాల్కి ఛార్జెస్ అనేవి పడతాయి. అదేవిధంగా సాయిల్ ఫిల్లింగు, పునాది, అలానే ఇప్పుడు వాటర్ సంప్ అన్నారు కదా, దానికి కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి అవుతాయి. అక్కడ స్థలమును బట్టి, అంటే అక్కడ ఏం వర్క్ చేశారు అనే దాన్ని బట్టి ఆ ఛార్జెస్ అనేవి ఉంటాయి అన్నమాట. అవి ఇంత అని కూడా చెప్పలేము. సో అక్కడ మీకు బిల్డర్ కానీ కాంట్రాక్టర్ కానీ చెప్పాలి. ఓకేనా? సో డెఫినెట్గా సపరేట్ కౌంటింగ్ అయితే ఉంటుంది. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. స్లాబ్ వేసిన నెక్స్ట్ డే స్లాబ్ పైన ప్లాస్టరింగ్ చేసుకోవచ్చా? అంటే మనం ఫ్లోరింగ్ అనేది పెడుతున్నాం కదా, ఆ ఫ్లోరింగ్ అనేది స్లాబ్ వేసిన నెక్స్ట్ డేనే పెట్టొచ్చు అని అడుగుతున్నారు. పెట్టొచ్చన్న, ప్రాబ్లం ఏం లేదు. కానీ అలా చేసినట్లయితే పైన పిట్టగోడలు కడతాం కదా, పిట్టగోడలు, ఎలివేషన్ వర్క్, ఇదంతా అయినప్పుడు ఏమవుతుందంటే ఆ చేసింది ఏదైతే ఉందో అది కూడా కొంచెం కంగాలు అయిపోద్ది అనమాట. సో మనం గృహప్రవేశం టైంకి ఇది సగం డ్యామేజ్ అయిపోద్ది. సో మేమేంటంటే ఆ విధంగా కాకుండా స్లాబ్ అయిపోయిన తర్వాత పిట్టగోడలు, ఎలివేషను, ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఫ్లోరింగ్ అనేది చేస్తాము. సో అలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఫ్లోరింగ్ నీట్గా ఉంటుంది. ఓకేనా? సో వెంటనే చేయొచ్చు అంటే చేయించవచ్చు, దానికి ప్రాబ్లం అయితే ఏం కాదు. ఓకేనా? ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. బ్రో, మా హౌస్ కన్స్ట్రక్షన్ చేసి 15 years అవుతుంది, కానీ అప్పట్లో టెర్రస్ ఫ్లోరింగ్ చేయించలేదు. ఇప్పుడు పిట్టగోడ అన్ని ఎంగేజ్లో క్రాక్స్ వచ్చి స్లాబ్ ఐరన్ డ్యామేజ్ అవుతుందేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు ఫ్లోరింగ్ చేస్తే బౌండింగ్ అవుతుందా లేదా క్రాక్స్ వస్తాయా? సొల్యూషన్ చెప్పు అంటున్నారు. అంటే స్లాబ్ వేసేసారు, పిట్టగోడలన్నీ కట్టారు, కానీ ఫ్లోరింగ్ అయితే చేయించలేదు. ఇప్పుడు చేయించవచ్చు అంటే చేయించవచ్చు అన్న, ప్రాబ్లం ఏం లేదు. బట్ కాకపోతే ఏంటంటే మీరు గంట్లు, మిషన్తోని గంట్లు అయితే వేయాలి. స్లాబ్ రఫ్గా ఉందో లేదో చూసుకోండి. ఇన్ కేస్ ఒకవేళ స్లాబ్ రఫ్గా లేదనుకోండి, మన పేపర్ మిషన్తో నీట్గా అంతా గంట్లు వేసి ఐరన్ బ్రష్లతో ఒకవేళ నాచుగట్ట ఏమైనా పట్టినా అదంతా కూడా నీట్గా క్లీన్ చేసి, అల్ట్రాటెక్లో కొన్ని కెమికల్స్ ఉన్నాయి, వాటర్ ప్రూఫింగ్ కెమికల్స్, అక్కడక్కడ ఏమైనా చిన్న పగుళ్ళు ఇచ్చినా, ఎక్కడైనా చెమ్మ వచ్చినా అటువంటి దగ్గర వాటర్ ప్రూఫ్ కెమికల్ యూస్ చేసుకొని నీట్గా పైన ఫ్లోరింగ్ అయితే చేయించుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు, బాగానే ఉంటుంది. ఓకేనా? రీసెంట్గానే నేను ఫ్లోరింగ్ వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. అది ఆ వీడియో చూస్తే మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. హాయ్ బ్రదర్, మా హౌస్ స్లాబ్ అవుట్ సైడ్ 1.5 feet నుంచి పారాపిట్ వాల్ కన్స్ట్రక్షన్ చేశాము. 10 years తరువాత బాటమ్ స్లాబ్ పెచ్చులు పడిపోతున్నాయి. రిపేర్ ఎలా చేయించాలి? గదుల్లో స్లాబ్ పెచ్చులు పడిపోతున్నాయి. అడ్వైజ్ మీ ఫర్ వైజాగ్.
అంటే మీరు అనేది నాకు అర్థమైందన్న. మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఏంటంటే స్లాబ్ ఏరియా అంటే మన అవుట్ సైడ్ వాల్ నుంచి ఒక అడుగున్నర ముందుకి స్లాబ్ అనేది పెంచారు. సో మీరు పిట్టగోడ కట్టినప్పుడు దాని మీద పిట్టగోడ కట్టారు. ఇప్పుడు ఆ కింద పెచ్చులన్నీ పడిపోతున్నాయి అన్నమాట. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ కవర్ కరెక్ట్గా ఉండాలి. పెచ్చులు పడకుండా ఉండాలంటే మనకి స్లాబ్లో కవర్ బ్లాక్స్ పెట్టినప్పుడు కరెక్ట్గా పెట్టాలన్నమాట. ఎందుకంటే కవర్ బ్లాక్స్ మనం పెట్టే విధానం బాగుంటే స్లాబ్ కింద పెచ్చులు పడదు, కరెక్ట్ కవర్ తీసుకుంటుంది. అదేవిధంగా ఇది ఏదైతే ఈ అడుగున్నర పెంచారో దాని మీద పిట్టగోడ కట్టించడం అనేది నాకు తెలిసిన వరకు మనకి పైన ఏదో ప్లేస్ కలిసి వస్తుంది మేడం అనుకుంటారు, కానీ వృధా అన్న. మనకి గ్రౌండ్లో వాల్ ఎక్కడుందో అక్కడే కట్టుకోవాలన్నమాట వాల్ అనేది. ఇన్ కేస్ అలా లేదు, మా స్లాబ్ ప్రొడక్షన్ మేము పెంచామన్నట్లయితే మాత్రం కన్ఫర్మ్గా అక్కడ ఎడ్జ్ బీమ్ అనేది కంటిన్యూ చేసుకోవాలి. లేదంటే స్లాబ్లోనైనా బెల్ట్ కట్టించి మీరు బ్రిక్ వర్క్ చేయించాల్సింది. సో ఆ వెయిట్ వల్ల ఏంటంటే వాటర్ లీకేజెస్ చిన్న చిన్నవి ఏమున్నా ఐరన్ పింపిరి పట్టింది అనుకోండి మొత్తం కిందకి వెళ్ళిపోద్ది అనమాట. ఓకేనా? మీరు రిపేర్స్ చేయించినా ఉండదన్నది, ఎందుకంటే మీరు ఇప్పుడు ఎక్కడ రిపేర్ చేశారో అక్కడ ఉంటుంది, దాని దగ్గర పక్కన ఉన్నది పడిపోద్ది అనమాట. అలా పడుతూనే ఉంటుంది ఇంకా స్లాబ్ కరెక్ట్గా కవర్ లేకపోవడం వల్ల. సో దానికి ఒక కెమికల్ ఉంది, ఆ కెమికల్ నేను వీలైతే మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఆ కెమికల్ అప్లై చేసి దాన్ని చిన్నగా ఏదో కవర్ చేయడం తప్ప ప్లాస్టింగ్ మళ్ళీ మీరు రీప్లాస్టింగ్ చేశారంటే మాత్రం మళ్ళీ పెచ్చులు పడిపోద్ది. మీకు లేబర్ ఛార్జెస్ తప్ప ఉపయోగం ఏమీ ఉండదు. ఓకేనా? ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. లేబర్ కాంట్రాక్ట్లో ఓనర్ శాండ్ ఫిల్లింగ్ చేయించాక వాటరింగ్ చేస్తారు కదా బ్రో, దాన్ని పేమెంట్ ఓనరే ఇవ్వాలా ఆర్ మేస్త్రి ఇవ్వాలని అడుగుతున్నారు. అంటే మీరు సాయిల్ ఫిల్ చేసిన తర్వాత గుణపం పెట్టి కూరాడుతాం కదా, సో దాని పేమెంట్ అడుగుతున్నారు. దాని పేమెంట్ కంపల్సరీగా ఓనరే పే చేయాలన్నా. ఎందుకంటే శాండ్ ఫిల్లింగ్ చేసి దాంట్లో వాటర్ వదిలి కూరాడిన తర్వాత, అంటే అది బాగా దిగిన తర్వాత మళ్ళీ శాండ్ ఫిల్లింగ్ అనేది ఉంటుందన్నమాట. సో మనం కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా సరిపోద్ది. లేదు కొంచెం శాండ్ తక్కువ వేసినట్లయితే ఇంకా అది దిగుతుంది కిందకి. మళ్ళీ శాండ్ వేయించుకొని అది మొత్తం ఒకసారి వైబ్రేటర్ పెట్టిన తర్వాత, అంటే ఫ్లాట్ మిషన్ పెట్టిన తర్వాత నుంచి మేస్త్రి కౌంటింగ్ వస్తుంది, అంటే పీసీసీ. సో శాండ్ ఫిల్లింగు, కూరాడడం, పెస్ట్ కంట్రోల్ వర్క్ చేయించిన తర్వాత మళ్ళీ మేస్త్రి కౌంటింగ్. ఓకేనా? ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. స్లాబ్ పైన ఎన్ని రోజుల తర్వాత ఫ్లోరింగ్ చేయించాలి? మినిమం 1 year వెయిట్ చేయాలి అంటున్నారు. 1 year వెయిట్ చేయాలి అనేది దేనికంటే అండి, మీరు కిందన సీలింగ్ ఫాల్ సీలింగ్స్ చేస్తారు కదా, ఇన్ కేస్ మీ స్లాబ్ ఏమైనా డౌట్ ఉంటే కిందన ఫాల్ సీలింగ్ చేయించొద్దు అంటారనమాట. పైన ఫ్లోరింగ్ అయిన తర్వాత చేయించుకోండి అంటారు. సో అది 1 year అని అవసరం లేదు. కొంతమంది 6 months, మనం స్లాబ్ వేసిన దగ్గర నుంచి ఒక 6 నెలలు 5 నెలలు ఈలోపు మనకి వర్క్ కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఈలోపు మీకు ఎక్కడైనా చిన్న చిన్న లీకేజెస్ వచ్చినా ఏమైనా వచ్చినా తెలుస్తాయి, దాన్ని బట్టి మీరు ఫ్లోరింగ్ చేయించుకోవచ్చు అనే ఒక ఉద్దేశం అంతే. మీరు 1 year తర్వాత చేయించారనుకోండి, మీరు ముందు స్లాబ్ సీలింగ్ చేయించేస్తారు, 1 year వెయిట్ చేసిన తర్వాత మీరు ఫ్లోరింగ్ చేయిస్తే అప్పుడు మీకు కింద లీకేజెస్ ఏమున్నా తెలియవు అనమాట. ఓకేనా? అలా ఏం కాదు, కింద సీలింగ్ ఆపాలి 1 year అనేది, పైన ఫ్లోరింగ్ అనేది ఒక 6 నెలలకి ఇలా చేయించుకోవాలంటారు. కానీ ఇప్పుడున్న రోజుల్లో అలా ఏం కాదండి. మీరు స్లాబ్ వేసిన తర్వాత మీకు ఫినిషింగ్ వర్క్ అంతా అయ్యేసరికి 5 నెలలు టైం పడుతుంది, మినిమంలో మినిమం 5 నెలల నుంచి 6 నెలలు. అప్పుడు మీరు నీట్గా ఫ్లోరింగ్ అనేది చేయించుకొని కిందన సీలింగ్ అయితే చేయించుకోవచ్చు. ఓకేనా? ఓకే, మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. హాయ్ బ్రో, మీ వీడియోస్ చాలా బాగుంటాయి. నా ఇల్లు కట్టడం స్టార్ట్ చేసే నుంచి మీ వీడియోస్ చూసే ప్రతి వర్క్ చేయిస్తున్నా. థ్యాంక్ యూ బ్రో. బ్రదర్, నాకు చిన్న డౌట్. హౌస్ సైజ్ 32x16, హెడ్ రూమ్ సైజ్ 7x9. హెడ్ రూమ్ ఎలా కట్టుకోవాలో కొంచెం మంచి వీడియో చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ చూస్తూ వర్క్ ఫాలో అవుతున్నందుకు. అదేవిధంగా అక్కడ వర్క్ చేసే వాళ్ళకు కూడా, అంటే ఇప్పుడు ఏవైతే ఎక్స్ట్రా వర్క్స్ ఉన్నాయో వాళ్ళకి కన్ఫర్మ్గా ఎక్స్ట్రా అయితే పే చేసి చేయించుకోండి, ఇంకా బాగుంటుంది. సో హ్యాపీగా కన్స్ట్రక్షన్ నీట్గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ హెడ్ రూమ్ అనేది ఏంటంటన్నా, మీరు ఓన్లీ గ్రౌండ్లో కన్స్ట్రక్షన్ చేసినట్లయితే మాత్రం హెడ్ రూమ్కి రేకులు వేసుకోవడమే మంచిదన్న. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో డెఫినెట్గా మళ్ళీ ఒక ఫ్లోర్ కట్టడం కానీ ఒక రూమ్ వేయడం కానీ ఈ విధంగా ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే మళ్ళీ ఈ స్లాబ్ అంతా కొట్టి మనం మళ్ళీ పైకి పెంచడం అంటే చాలా రిస్క్ అనమాట. అంటే అవ్వదు, వర్క్ అవ్వదు, కిందనంతా డ్యామేజ్ అయిపోద్ది, అలానే మెంటల్ టెన్షన్గా ఉంటుందన్నమాట. సో ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఇది. లేదన్నా మేము 2-3 స్టేర్స్ కడుతున్నాం, ఇంకా మేము ఫ్యూచర్లో ఇంకెప్పుడు మరి ఇంకా పైకే వెళ్ళమంటే మాత్రం హెడ్ రూమ్ స్లాబ్ వేసుకోవచ్చు. ఓకేనన్నా? ఒకవేళ మీరు గ్రౌండ్లోనే కట్టినట్లయితే మాత్రం స్లాబ్ వేయకండి, రేకే వేసుకోండి. దాని ఎంట్రన్స్ మనకి స్లాబ్లా చూపించుకోవచ్చు అనమాట, రేకును కూడా. ఓకేనా? అంటే బయటికి రేకులా కనిపించకుండా మనకి హెడ్ రూమ్ నీట్గా తయారైపోద్ది. ఇన్కేస్ మీరు ఎలివేషన్ కూడా 2 ఫ్లోర్లకి సెట్ అయ్యే విధంగా సెలెక్ట్ చేసుకోవడం మంచిది రేక్ వేస్తున్నప్పుడు. సో మనం ఎప్పుడైనా ఎలివేషన్ అంటే ఆ రేక్ రిమూవ్ చేస్తే
అక్కడ వరకే ఎలివేషన్ డ్యామేజ్ అయినట్టు, ఇంకా మిగతాది డ్యామేజ్ అయినా సరే సెకండ్ ఫ్లోర్లో కనెక్ట్ అయిపోయినట్టు చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం ప్లాన్ పరంగా ఆలోచించి చేస్తే ఫ్యూచర్లో మీకు ఇబ్బంది ఉండదు. ఓకేనా? ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. అన్న సెంటరింగ్ మీద స్టిక్కర్ ఖచ్చితంగా అంటించాలా? మా మేస్త్రి అవసరం లేదు అంటున్నాడు. రిప్లై ప్లీజ్ రిప్లై. అంటే మనం సెంటరింగ్ వర్క్ జరుగుతున్నప్పుడు పైన టేప్ అంటిస్తున్నాం కదా, దానికి అంటున్నారండి. సో డెఫినెట్గా అంటించాలా అంటే అంటించడం మంచిదేనండి, మీకే మంచిది. మీ మేస్త్రి అవసరం లేదు అంటున్నాడంటే ఆయనకి అమౌంట్ అనమాట. అన్న మీరేం చెప్తారంటే, అన్న 2-3 కూలీలు అయినా పర్లేదన్న, కూలీ డబ్బులు నేను ఇస్తాను, టేప్ నేను కొంటాను కాబట్టి నీట్గా అంటించండి అని చెప్పండి. అది అంటించడం వల్ల ప్లస్ ఏంటంటే, మనం స్లాబ్ వేసేటప్పుడు వాటర్ శాతం వైబ్రేటర్ గట్రా పెట్టినప్పుడు వాటర్ కొంచెం ఎక్కువగా పాలులా వస్తుంది అనమాట, ఒండ్రి పాలు అనేది. ఆ ఒండ్రి పాలన్నీ కిందకి జారిపోయి అక్కడ పిక్కలు ఎక్కువగా తేలాయి అనుకోండి, స్లాబ్లో లీకేజెస్ ఇష్యూ ఇలా వస్తాయన్నమాట. సో అటువంటివి రాకుండా మన ఒండ్రి పాలు అనేవి గట్టిగా గోడల మీద పిల్లర్స్ దగ్గర దిగడం తప్ప సెంటర్లో ఇంకెక్కడ లీకేజ్ రాకుండా ఉండడానికి ఆ టేప్ అంటిస్తున్నాం. టేప్ అంటించడం చాలా మంచిదే. ఓకేనా? ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. హాయ్ అన్న, విండోస్ ఫస్ట్ ఫిట్టింగ్ చేయాలా, హౌస్ కంప్లీట్ అయిన తరువాత చెయ్యాలా? ప్లీజ్ రిప్లై అన్న. అంటే ఈ విండోస్ అనేవి ఏంటంటే వుడ్ విండోస్ అయితే మీకు ముందే ఫిట్టింగ్ చేస్తారన్న, అంటే గుమ్మాల ముహూర్తం తీసుకున్నప్పుడే బిగించేస్తారు. అలా కాదన్న, మేము వుడ్ విండోస్ కాదు, మేము WPVC విండోస్ అంటే మాత్రం మీకు ఫైనల్ స్టేజ్లోనే పుట్టి వర్క్ అంతా అయిపోయిన తర్వాత కలరింగ్కి ముందు, అంటే పుట్టింగ్ 2 కోటింగ్లు టైల్స్ ఫాల్ సీలింగ్ అయిపోద్ది కదా, అప్పుడు విండోస్ అనేవి బిగించుకొని దాని తర్వాత కలరింగ్కి అయితే వెళ్తారు. ఓకేనా? ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. అన్న మీ వీడియోస్లో చాలాసార్లు గోడ కట్టేటప్పుడు బెల్ట్ రన్ చేయాలి అని చెప్పారు, 9 ఇంచీల గోడలకి కూడా బెల్ట్ వెయ్యాలా అన్న? ఈ డౌట్ చాలామంది అడిగారండి నన్ను. అంటే 9 ఇంచీలకే అవసరం లేదు అంటున్నారనమాట. అలా ఏం కాదండి. మనం వర్క్ చేస్తున్నప్పుడు, అంటే ఓన్గా ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకుంటున్నప్పుడు 4 ఇంచీలు 9 ఇంచీలు అని ఏం లేదండి. వాల్ క్రాక్స్ ఎక్కడైనా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ బెల్ట్ వేయడం వల్ల ఏంటంటే, ఈ 3 అడుగుల హైట్లో ఈ సిల్ లెవెల్ బెల్ట్ వేయడం వల్ల ఉపయోగం ఏంటంటే, విండోస్ దగ్గర గట్ట క్రాక్స్ ఫామ్ అవ్వండి, ముఖ్యంగా అదే రీజను. సో అలా 4 ఇంచీలకి వెయ్యాలి, 9 ఇంచీలకి వేయకూడదని అయితే ఏం లేదు. డెఫినెట్గా మనం ఇల్లు కట్టుకుంటున్నప్పుడు 4 ఇంచీల గోడలకి 9 ఇంచీల గోడలకి ఒక 8 mm రాడ్ పెట్టి, 4 ఇంచీలు అయితే 9 ఇంచీలు అయితే 2 8 mm లైట్ రాడ్లు పెట్టి 3 ఇంచీల థిక్నెస్లో సిల్ లెవెల్ బెల్ట్ వేయడం చాలా ఉపయోగం ఉంటుంది. ఓకేనండి? సో తప్పకుండా వేయించండి. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. బ్రో, జిప్సం పుట్టితో ఎలివేషన్ పైన గాడ్స్ ఇమేజెస్ వేసుకోవచ్చా? ఏమైనా సైడ్ అవుతుందా ఫ్యూచర్లో, అంటే సైడ్ ఎఫెక్ట్ అవుతుందా ఫ్యూచర్లో అంటున్నారు. వేసుకోవచ్చు అన్న, కానీ జిప్సం పుట్టితో అయితే వద్దాను. ఎందుకంటే ఈ జిప్సం పుట్టితో వేసింది మీకు లైఫ్ ఉంటుందని అయితే చెప్పలేమన్నా. డెఫినెట్గా ఇంటి లోపల ఎక్కడైనా మీరు పర్లేదు పెట్టుకోవచ్చు అనమాట, కానీ లైఫ్ ఉండదు. అంటే ఎక్కువగా లైఫ్ ఉండదు. మనం ఇలా గోర్లతో రఫ్ చేసిన, చిన్నపిల్లలు ఉంటారు కదా, రఫ్ చేయడం, లేదంటే ఏదైనా మెటీరియల్ తగిలినా ఏదైనా చేసినా సరే వెంటనే అది డ్యామేజ్ అయితే అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా కాకుండా అయితే నాకు తెలిసిన వరకు సిమెంట్తో మీరు ఏదైనా నీట్గా డిజైన్స్ చేయించుకోవచ్చు. లేదంటే ఆర్టిఫిషియల్గా మనకు చాలా ఉన్నాయి ఇప్పుడు, వాల్ స్టిక్కర్స్ అని ఇవన్నీ అవన్నీ. బట్ దీనికైతే మాత్రం జిప్సన్ యూస్ చేయకూడదని నా ఉద్దేశం. ఒకవేళ అందరి దగ్గర గ్లాస్ విండోస్ పెడతామన్నా మనం పర్లేదు, ఆ ఇబ్బంది ఏమీ లేదు అన్న దగ్గర చేయించవచ్చు. దానివల్ల ఫ్యూచర్లో ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. ప్లంబింగ్ వర్క్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ ఎప్పుడు చేయించాలి, బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ప్లాస్టింగ్ అని అడుగుతున్నారు. ఇవేంటంటే 2 విధాలుగా ఉంటాయన్న, అంటే బిఫోర్ చేయాలి, ఆఫ్టర్ చేయాలన్నమాట. ఎలా అంటే, మనం సెంటరింగ్ రిమూవ్ చేసిన వెంటనే ప్లంబింగ్, శానిటరీ, ఎలక్ట్రికల్ వర్క్ కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు బాత్రూంలో పైప్స్, అంటే ట్యాప్స్ వస్తాయి కదా, వాటి పైపులు వేయడం, ఇల్లంతా ఎలక్ట్రికల్ పైప్స్ రన్ చేయడం, ఇవి ఉంటాయి అన్నమాట. ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత శానిటరీ పనులు కొన్ని ఉంటాయి. మళ్ళీ ఆఫ్టర్ పెయింటింగ్ అన్నీ అయిపోయిన తర్వాత, టైల్స్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఉంటాయి అన్నమాట. ఇవి మిక్సింగ్ వర్క్ అనమాట. ప్లాస్టింగ్ అవ్వకముందు కొన్ని చేయాలి, ప్లాస్టింగ్ అయిన తర్వాత కూడా కొన్ని చేయాలి. వాటికి సంబంధించి ఆల్రెడీ ప్లాస్టింగ్ వర్క్ వీడియోస్లో మన ఛానల్లో ఉంటాయి, చూడండి. అలానే ఫినిషింగ్ స్టేజ్లో ఉన్న హౌస్ వీడియోస్ పెడుతున్నాను కదా రెగ్యులర్గా, అందులో ఉంటాయి. పాత వీడియోస్లో కూడా ఉంటాయి అన్నమాట. సో ఒకసారి వీడియోస్ అన్నీ చూడండి. ఓకేనా? సో అది ఫ్రెండ్స్, ఈ వారం వీడియో అయితే అది. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఈ వీక్ నేను ఇచ్చిన రిప్లైలో మీకు ఏది బాగా నచ్చిందో చెప్పండి. అదేవిధంగా కొత్తగా ఇల్లు కడుతున్నట్లయితే, మీకు ఏమైనా హౌస్ కన్స్ట్రక్షన్ వర్క్కి సంబంధించి డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా అడగండి. నెక్స్ట్ వీక్ వాటికి రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. అలానే కొంచెం వీడియో లెంత్ ఎక్కువైందని మాత్రం ఎవరు స్కిప్ చేసి చూడకండి. ఓకేనా? సో వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.
సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మను కన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. జై హింద్.